నల్గొండ మేత్రసనం విచారణ. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు రెవరెండ్ ఫాదర్ అల్లం శ్రీవారెడ్డి గారి 66వ పుట్టినరోజు సందర్భంగా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు కలగాలని, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి అల్లం శశాంక్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం కైలాసపురం విచారణ. దిరిసల ప్రభ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, సొంత గృహం మరియు అసికకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి టి ప్రభ, అప్పారావు, సుధారాణి, సుధీర్ కుమార్, ప్రశాంతి, అసిక కుటుంబ సభ్యులు దివ్యబలి పూజలు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఆర్సీపురం విచారణ. జోసెఫ్ అలెగ్జాండర్ పీటర్, ఎలిజబెత్, జోసెఫ్ సేవియర్ పీటర్, అంతోని పీటర్, సాధన పీటర్, సాంబ ఏంజిలీనా, సాంబ శివ, సాంబ అరుష్, సాంబ అర్నవ్, అలెన్ పీటర్, ఆద్యాన్ పీటర్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గడ్డి అన్నారం విచారణ. కీర్తిశేషులు మలిగిరెడ్డి ప్రదీప్ రెడ్డి 2వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మలిగిరెడ్డి కమల కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రసనం సెయింట్ తెరెస్సా దేవాలయం కాకమాను చిన్నయ్య బాబు ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ బి జోసెఫ్ మ్యారియో కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. వీరి ఉద్దేశములతో పాటు మన సొంత ఉద్దేశములను కూడా దివ్యబలి పూజలు సమర్పించి భక్తితో ప్రార్థిద్దాం. కలకలలాడే కల్వరి ప్రేమ బలి పూజకు తరలిరండి, తరలిరండి. కరతాళ ధ్వనులతో మన దేవుని స్తుతించరండి, స్తుతించరండి. కలకలలాడే కల్వరి ప్రేమ బలి పూజకు తరలిరండి, తరలిరండి. కరతాళ ధ్వనులతో మన దేవుని స్తుతించరండి, స్తుతించరండి. మంజుల హృదయాల దీపాలు వెలిగించుదా, మంజుల హృదయాల దీపాలు వెలిగించుదా. అంజలి గీతాల హారతులు అర్పించుదా. ఇదిగో సిలువ మ్రాను, దీని యందే లోకరక్షకుడు వేలాడెను. రండి దానిని ఆరాధింతుము, ఆరాధింతుము. కలకలలాడే కల్వరి ప్రేమ బలి పూజకు తరలిరండి, తరలిరండి. ఆత్మదేవుని శక్తి మన పీఠముపై దిగిరావాలని, తండ్రి పావన హస్తం మన కాపరిపై నిలవాలని, ఆత్మదేవుని శక్తి మన పీఠముపై దిగిరావాలని, తండ్రి పావన హస్తం మన కాపరిపై నిలవాలని, నిలవాలని క్రీస్తు
క్రీస్తు ప్రేమ కుసుమం మన గురువులలో విరియాలని. క్రీస్తు ప్రేమ కుసుమం మన గురువులలో విరియాలని. ప్రార్థించరారండి మనసారా, ప్రార్థించరారండి మనసారా. ప్రియులారా, కలకలలాడే కల్వరి ప్రేమ బలి పూజకు తరలిరండి, తరలిరండి. సంధ్యావేళ శుభములు మీ అందరికీ తెలియచేస్తున్నాను. ప్రియ దైవ ప్రజలారా, ఈ దివ్య బలి పూజలో భక్తితో పాలు పంచుకొని ప్రభు ఆశీస్సులను పొంద ప్రయత్నం చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇర్మియా ప్రవక్త తన యొక్క జీవితంలో పొందినటువంటి బాధలను, తను ఎదుర్కొన్నటువంటి శ్రమలను గురించి పలుకుతూ ఉన్నాడు. ఎల్లెడల అందరూ నా వినాశనమునే కోరుకొనుచున్నారు అంటున్నాడు. నా మిత్రులు కూడా నాకు ద్రోహమునే తలపెట్టుచున్నారు అంటున్నాడు. అనగా ఎటువైపున చూసినా అతనికి బాధలే కనిపిస్తున్నాయి. తనకు సన్నిహితులు అనుకున్న వారు కూడా అతనికి హాని చేయటానికి పూనుకున్నారని తన జీవితంలో తను పొందినటువంటి వ్యధలను, బాధలను తెలియచేస్తున్నాడు. ఇటువంటి సమయంలో ఏమి చేయాలో మనందరికీ ఆయన ఒక దారి చూపిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలాసార్లు మనమందరం కూడా మనం మంచిగా జీవిస్తూ ఉన్నాం, నాలో ఏ తప్పు లేదు, నేను దేవుని నమ్ముకొని జీవిస్తూ ఉన్నాను, నా మటుకు నేను దైవ మార్గంలో నడుస్తూ ఉన్నాను అని మనం అనుకున్నా కూడా మనకు ఆయన వలె శత్రువులు ఉంటారు, బాధించేవారు ఉంటారు, మనని నవ్వుల పాలు చేసేవారు ఉంటారు, రకరకాలుగా వేధించే వాళ్ళు ఉంటారు. ఇవి ఆయన జీవితంలో జరిగినట్లు మన జీవితంలో కూడా జరుగుతాయని ఈరోజు మనము గ్రహించుకోవాలి. ఇటువంటి సమయంలో, అవన్నీ జరుగుతున్నటువంటి సమయంలో మనము నిరాశకు కాదు గురి కావాల్సింది, దేవుని యొక్క మార్గాన్ని విడవటము కాదు, విశ్వాసాన్ని వదిలిపెట్టి మనము వారి వలె మారిపోవటము కాదు. కానీ ఈ యొక్క శ్రమల సమయములో, ద్వేషాన్ని మనం పొందుతున్నటువంటి సమయములో, ఆటంకములను ఎదుర్కొన్నటువంటి సమయములో మనము మనల్ని దేవునికి సమర్పించుకోవాలి. మన పక్షంలో పోరాడేటువంటి దేవుడు ఉన్నాడని చెప్పి మనము ఆయన మీద ఆధారపడి ఆయనకి దాని యొక్క ప్రతీకారాన్ని ఆయన చేతికి అప్పగించాలి అని ఇర్మియా ప్రవక్త మనకి చూపిస్తున్నాడు. నా వాద్యమును నేను ప్రభు చేతికి అప్పగించి తినని పలుకుతున్నాడు. అనగా దేవుడు చూసుకుంటాడు, దేవుడు నాకు ఈ యొక్క సమయములో, కష్టములు ఎదురైనటువంటి సమయములో తోడుగా ఉంటాడు, ఆయనే వాటిని పరిష్కరిస్తాడని చెప్పి నమ్మకమును వ్యక్తం చేస్తున్నాడు. అలాంటి యొక్క నమ్మకాన్ని మనలో కలిగించి ఈ యొక్క శ్రమల కాలంలో మనకు కలిగినటువంటి బాధలన్నీ కూడా ప్రభుకు అప్పగించి ప్రభుతో ప్రయాణంను సాగిద్దాం. ఈ దివ్య పూజాబలను యోగ్యంగా నెరవేర్చుటకు మనం చేస్తున్నటువంటి పాపమును తలంచుకొని ప్రభు క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని.
ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవనకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ ప్రజల అపరాధం మన్నింపమని ప్రార్థించుచున్నాము. నీ మంచితనములో మాకు విముక్తిని దయచేయుము. మా బలహీనత వలన మేము చిక్కుకొనిన పాప బంధములను త్రుంచివేయ కరుణింపుము. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. బలాఢ్యుడును వీరుడు అయిన ప్రభువు నా పక్షమున ఉన్నాడు. ఇర్మీయా గ్రంథము 20వ అధ్యాయము 10వ వచనం నుండి 13వ వచనం వరకు. ఎల్లెడల భయము ఆవహించి ఉన్నది. మనమితని మీద అధికారులకు ఫిర్యాదు చేయదము అని ఎల్లరూ గుసగుసలాడుకొనుట నేను వింటిని. నా స్నేహితులు కూడా నా పతనము కొరకు కాచుకుని ఉన్నారు. బహుశా ఇతడు మోసమునకు లొంగును. అప్పుడు మనమితనిని పట్టుకొని పగ తీర్చుకుందామని అనుకొనుచున్నారు. కానీ ప్రభు, బలాఢ్యుడవు వీరుడునైన నీవు నా పక్షమున ఉన్నావు. నన్ను హింసించువారు ఓడిపోయి పడిపోవుదురు. విజయము సాధింపలేక శాశ్వత అవమానము తెచ్చుకొందురు. సర్వశక్తిమంతుడైన ప్రభు, నీవు నరులను న్యాయబుద్ధితో పరిశీలింతువు. వారి హృదయమును మనస్సును పరీక్షింతువు. నేను నా వ్యాజ్యమును నీకు అప్పగించితిని. కావున నీవు నా విరోధులకు ప్రతీకారము చేయగా నేను చూతునుగాక. ప్రభువును కీర్తించి స్తుతింపుడు. ఆయన పీడితులను దుష్టుల బారి నుండి విడిపించును. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరు. నా ఆపదలో నేను ప్రభువుకు మొరపెట్టి తిని నా మొర ఆయన చెవిన పడెను. ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నాను. నా బలము నీవే. ప్రభువు నాకు శిల కోట. నా దేవుడు నన్ను ఆపదల నుండి రక్షించువాడు. నేను ఆయన మరుగుజొత్తును. ఆ ప్రభువు నాకు దుర్గము, డాలు, రక్షణ సాధనము, ఆశ్రయస్థానము. నేను ప్రభువుకు మొరపెట్టగా అతడు నన్ను శత్రుల నుండి కాపాడెను. అందరూ నా ఆపదలో నేను ప్రభువుకు మొరపెట్టి తిని నా మొర ఆయన చెవిన పడెను. ఆయన స్తుతింపదగినవాడు. మృత్యులోక తరంగములు నన్ను చుట్టుముట్టెను. అధోలోక ప్రవాహములు నన్ను భయపెట్టెను. పాతాళ పాశములు నన్ను చుట్టుకొనెను. మృత్యుబంధములు నన్ను పనవేసుకొనెను. అందరూ నా ఆపదలో నేను ప్రభువుకు మొరపెట్టి తిని నా మొర ఆయన చెవిన పడెను. కల్వరి గిరిపై నిన్నుగాంచి నిలచితిని ప్రభువా, నేను నిలచితిని ప్రభువా. కల్వరి గిరిపై నిన్నుగాంచి
నిలచితిని ప్రభువా నేను నిలచితిని ప్రభువా పావన రక్తం కాచి నాకు రక్షణ నొసగితివా దేవా రక్షణ నొసగితివా పావన రక్తం కాచి నాకు రక్షణ నొసగితివా దేవా రక్షణ నొసగితివా కల్వరి గిరిపై నిన్నుగాంచి నిలచితిని ప్రభువా నేను నిలచితిని ప్రభువా స్నేహితులంతా నిన్ను విడచి వెళ్ళిపోయిరా ప్రభు స్నేహితులంతా నిన్ను విడచి వెళ్ళిపోయిరా కల్వరి నాకు రక్షణ నొసగే పుణ్యభూమి ప్రభు కల్వరి నాకు రక్షణ నొసగే పుణ్యభూమి ప్రభు కల్వరి గిరిపై నిన్నుగాంచి నిలచితిని ప్రభువా ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 10వ అధ్యాయము వచనములు 31 నుండి 42 వరకు. ఆ కాలములో యూదులు మరలా ఆయనను రాళ్లతో కొట్టుటకు రాళ్లను తీసుకొనిరి. యేసు వారిని, తండ్రి యొద్ద నుండి మీకు అనేక సత్కార్యములను చూపితిని, వానిలో దేని కారణమున నన్ను రాళ్లతో కొట్టుచున్నారు అని అడిగాను. అందుకు యూదులు, నీవు మనుషుడవయుండియు దేవుడనని అనుచున్నావు, కావున దేవదూషణము చేసినందులకు నిన్ను రాళ్లతో కొట్టుచున్నాము, కానీ సత్కార్యములు చేసినందుకు కాదు అని అనిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దైవములని నేను చెప్పితిని. మీ ధర్మశాస్త్రమున వ్రాయబడి ఉండలేదా? దేవుని వాక్కు ఎవరి యొద్దకు వచ్చునో వారే దైవములని చెప్పిన లేఖనము నిరర్ధకము కానేరదు గదా. అట్లయినా తండ్రి నన్ను ప్రతిష్ఠ చేసి ఈ లోకమునకు పంపెను. అట్టి నేను దేవుని కుమారుడనని చెప్పినందున దేవదూషణము పలుకుచున్నానని నిందారోపణ చేయుచున్నారా? నేను తండ్రి పనులను చెయ్యని ఎడల మీరు నన్ను నమ్మవద్దు. కానీ నేను వారిని నెరవేర్చుతున్న ఎడల మీరు నన్ను నమ్మకపోయినను నా క్రియలనైనను నమ్ముడు. తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నామని
మీరు గ్రహింతురు. వారు మరలా యేసును పట్టుకొనుటకు ప్రయత్నించిరి, కానీ ఆయన వారి చేతులలో పడక తప్పుకొని పోయెను. యోహాను మొదట బాప్తిస్మమిచ్చిన యోర్దాను ఆవలి తీరమునకు యేసు మరలా వెళ్ళి అచ్చటనే ఉండెను. అనేకులు ఆయనను విశ్వసించిరి. యోహాను అద్భుత చిహ్నములు ఏమీయూ చేయలేదు, కానీ ఈ మనిషిని గురించి అతడు చెప్పినదంతయో యథార్థము అని వారు పలికిరి. అక్కడ అనేకులు ఆయనను విశ్వసించిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు తనను బాధించటానికి సిద్ధపడినటువంటి ప్రజలను ప్రశ్నించారు. మనందరికీ తెలుసు, కాయలున్న చెట్టుకే రాళ్ళు విసురుతారట. అనగా మంచిగా ఉన్నవారిని ఎక్కువ బాధలు ఆవరిస్తాయి. యేసు ప్రభువుకి ఈరోజు అదే పరిస్థితి ఎదురైంది. ఆయన వారితో ఉన్నప్పుడు వారు ఏమి చేశారని మనము సువార్తలో వింటూ ఉన్నాం. వాళ్ళు ఆయనను రాళ్లతో కొట్టడానికి చేతిలో రాళ్ళు పట్టుకున్నారు. ఇక విసరటం ఒక్కటే ఆగింది. అనగా అంతగా ఆయన మీద ద్వేషము, కోపము కలిగినటువంటి ఆ ప్రజలను మనం చూస్తున్నాం. వారి యొక్క కార్యాన్ని చూసి రాళ్ళు పట్టుకొని రువ్వటానికి సిద్ధముగా ఉన్నటువంటి ప్రజలను యేసు ప్రభు తన యొక్క మాటల ద్వారా నిలదీస్తూ ఉన్నారు. వారు అప్పుడైనా సత్యాన్ని తెలుసుకుంటారని ప్రభు ఆశపడుతున్నారు. నేను తండ్రి యొద్ద నుండి అనేక సత్కార్యములను చేసి చూపించి తిని, వీటిలో దేని కారణమున నన్ను మీరు రాళ్లతో కొట్టుచున్నారు అని ప్రభు వారికి సూటిగా ప్రశ్న వేశారు. ప్రియమైన దైవ ప్రజలారా, యేసు ప్రభు యొక్క పరిస్థితి ఎలా ఉంది అని మనకి అర్థమవుతుంది. ఆయన వారి నుండి శ్రమలను ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఆసన్నమైనది. ఇలాంటి ఒక పరిస్థితిని ఇర్మియా ప్రవక్త తన జీవితంలో అనుభవించినట్లు మన మొదటి పట్టణంలో విని ఉన్నాం. ఆయన ప్రజల నుండి అనేక రకములైనటువంటి విమర్శలను, ఆటంకములను, వేధింపులను ఎదుర్కొన్నాడు. దేవుని యొక్క పరిచర్య చేయటానికి, దేవుని సేవ చేయటానికి ఆ కష్టాలు పడవలసి వచ్చింది. అదే రకముగా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుని నమ్ముకొని నిజభక్తులుగా జీవించినటువంటి అందరూ కూడా అదే పరిస్థితులను ఎదుర్కొంటారు. మన ప్రభు ఏ పరిస్థితి ఎదుర్కొన్నాడో, మంచి చేసినందుకే ఆయనకి చెడు ఎదురైనట్లు, మంచి చేసినందుకే ఆయన కీడు అనుభవించినందుకు మనము కూడా అనుభవించక తప్పదని చెప్పి ఆయన జీవితంలో మనము ఈరోజు చూస్తున్నాం. అలాంటిది పౌలు గారు ఒక సందర్భంలో చక్కటి వాక్యమును రాస్తూ ఉన్నారు. 2వ తిమోతికి రాసినటువంటి లేఖ 2వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధముగా అంటున్నారు: నేను ఈ సువార్తను బోధించుట చేతనే బాధలను అనుభవించుచున్నాను, అంతేకాక నేరస్తుని వలె గొలుసులచే బంధింపబడి ఉన్నాను. కానీ దేవుని వాక్కు బంధింపబడలేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను
దేవుని యొక్క కార్యములు చేస్తున్నందుకే, స్వార్థను బోధిస్తున్నందుకే నాకు ఈ బాధలన్నీ వస్తూ ఉన్నాయి. ఎటువంటి బాధలంటే నన్ను గొలుసులచే బంధించి చెరసాల్లో వేయబడినటువంటి ఒక విధముగా నన్ను నిర్బంధించుతూ ఉన్నారు. మరి యేసు ప్రభుని కూడా అదే రకముగా వాళ్ళు రాళ్లతో కొట్టి బాధించి అతన్ని ఎదుర్కొంటూ ఉన్నారు. ఇర్మియా ప్రవక్త అనుభవించాడు. మరి ఇవన్నీ కూడా మనకేమి చూపిస్తున్నాయి అంటే నిజ క్రైస్తవ జీవితం సులభమైనది కాదు. మీరేమంటారు? నిజమైన క్రైస్తవ జీవనం సులువైనది కాదు. అందుకే యేసు ప్రభు తెలియచేశాడు, నన్ను అనుసరింపగోరువాడు తనను తాను త్యజించుకొని తన సిలువనెత్తుకొని నన్ను అనుసరింపవలేను. ఈ విషయంలో యేసు ప్రభు ఏది కూడా దాచకుండా యథార్థముగా తను అనుసరించాలనుకున్నటువంటి వారిని ఆయన ఈ మాటల ద్వారా స్వచ్ఛమైనటువంటి క్రైస్తవత్వం ఏమిటనేది తెలియచేశాడు. త్యజింపు, తర్వాత సిలువ, ఇవి రెండు మనకు ఆయన్ను వెంబడించాలంటే ఉండాలి. క్రైస్తవుడు తన ముందు ఎప్పుడు కూడా ఒక సిలువను పెట్టుకోవాలి. అప్పుడే ఆయన యొక్క విశ్వాసం అనేది నిరూపింపబడుతూ ఉన్నది. అలాంటి విధానంలో మనమందరం కూడా జీవించాలి. ఎందుకనగా శ్రమలు లేనటువంటిది క్రైస్తవ జీవితము కాదు. మనము నిండుగా విశ్వాసపరంగా జీవించాలంటే, ధర్మపదములో జీవించాలంటే, క్రీస్తుకు సాక్షులుగా ఉండాలంటే, మనము ఆయన యొక్క విధానములో మన జీవితాలు నేటి ప్రపంచంలో సాగించాలంటే అది ఒక పెద్ద సవాలు అన్నటువంటి విషయము ఈరోజు మనకు పరిశుద్ధ వాక్యము తేట తెల్లము చేస్తూ ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరికీ తెలుసు, మనము రోజు ప్రార్థనకు వెళుతూ ఉంటే ఇతనేదో భక్తిపరుడు అని హేళన చేస్తారు. మనం సత్యం చెప్తే ఇంత ఆయనే మంచివాడని అనుకుంటున్నాడని చెప్పి ఆయన మీద ఏదో అపహాస్యం చేస్తూ ఉంటారు. రకరకాలుగా మనుషులు మనల్ని తమ మాటల చేత హేళన చేస్తూ వేధిస్తూ ఉంటారు. మన మంచితనాన్ని దుయ్యపడుతూ ఉంటారు. ఇవే మనకు వచ్చేటువంటి సిలువలు. అయినా కూడా నీవు క్రీస్తు వైపును సాగి రావటానికి సిద్ధముగా ఉన్నావా? పౌలు గారు మనందరికీ ఒక సూచన ఇస్తున్నారు. తిమోతికి రాసినటువంటి 2వ లేఖ 2వ అధ్యాయము 4వ వచనములో తెలియచేస్తున్నాడు. క్రీస్తు మంచి సేవకుని వలె నాతో పాటు శ్రమలను అనుభవింపుము. క్రీస్తు యేసు మంచి సేవకుని వలె నాతో పాటు శ్రమలను అనుభవింపుము. మనం కూడా మరి పౌల్లాగా పట్టుదలతో క్రీస్తు యొక్క పరిచర్య, క్రీస్తు యొక్క బిడ్డగా జీవించటము, మనము ఆయన అనుభవించినటువంటి శ్రమల్లో అనుభవించడానికి సిద్ధముగా ఉండు అని ఆయన పిలుపునిస్తున్నాడు. ప్రతి సైనికుడు తన సైన్యమున చేర్చుకొనిన నాయకుని సంతోషపెట్టవలెనని అభిలషించును, కనుకనే అతడు లౌకిక వ్యవహారములలో చిక్కుకొనడు. మనని పిలిచినటువంటి యేసు ప్రభునే మనం సంతోషపెట్టాలని, మన జీవితాన్ని జీవించాలని. అందులో సిలువలు రావచ్చు, ఆ సిలువలు శ్రమల రూపంలో రావచ్చు, మనల్ని హేళన రావచ్చు, ఎటువంటి యొక్క కష్టపరితమైనటువంటి పరిస్థితులు మనకు దాపురించవచ్చు. ఇవన్నీ రకాలుగా పరిస్థితుల్లో యేసుని మనము మన నాయకుడైన యేసుని వెంబడించి నడచడానికి సిద్ధముగా ఉండాలి. కానీ మనము ఇవి కష్టముగా ఉన్నాయి, ఇది మోయ ఎవరి సాధ్యమవుతుంది, వారు లోకులు సంతోషంగా ఉంటున్నారు, వారికి ఈ సమస్యలన్నీ లేవు అని చెప్పి మన విశ్వాసాన్ని వీడి లోకము యొక్క విషయాల్లో చిక్కుకొని పోకూడదని చెప్పి మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు పౌలు గారు. మరి ఆయన ఎటువంటి బాధలు అనుభవించాడు అంటే సువార్త కొరకు తన్ను తాను బలిగా సమర్పించుకున్నాడు.
స్వార్థ కొరకు అనేక రకములైనటువంటి దెబ్బలను, కొరడా దెబ్బలను పొంది ఉన్నాడు. అనేక రకాలుగా ఆయన పడవ మునిగినటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు. యేసు పరిచర్యలో ఆయన ఎన్నో విధాలుగా శ్రమలు అనుభవించాడు. ఆయన ఓడిపోలేదు. చివరి వరకు మంచి పోరాటాన్ని పోరాడి విశ్వాసాన్ని నిలబెట్టుకొని మనందరికీ ఆదర్శమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించాడు. క్రీస్తుకి తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, నేను మంచి పోరాటమును పోరాడి తిని విశ్వాసం నిలబెట్టుకొంటిని, ఇప్పుడు నా కొరకు ఒక జీవ కిరీటము వేచి ఉన్నదని చెప్పి ఎంతో ఆనందముగా పలికి ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మనము విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలంటే, ఈ యొక్క విశ్వాసములో ముందుకు సాగుతూ నడవాలంటే మరి యేసు ప్రభులాగా మరి మనల్ని కూడా రాళ్ళతో కొట్టే వాళ్ళు ఉంటారు. రాళ్ళంటే రాళ్ళు కాకపోయినా మాటలతో వేధించే వాళ్ళు ఉంటారు. ఇర్మియాని బాధించినట్టుగా మనకు మిత్రులుగా కనిపిస్తూ కూడా మనల్ని వెనకుండి వెన్నుపోటు పోడ్చేటువంటి మనుషులు కూడా ఉంటారు. ఏది ఏమైనా మరి ఇర్మియా చివరికి దేవుని మీద నమ్మకం పెట్టుకున్నాడు. ఈ నా శత్రువుల కంటే నా దేవుడే వీరుడు, నా దేవుడే గొప్ప శక్తి కలిగినటువంటి వాడు, వాళ్ళందరినీ కూడా మట్టు పెట్టగలిగినటువంటి శక్తిమంతుడు నా దేవుడు, కాబట్టి నా దేవునికే నా వాద్యాన్ని ఇస్తానని చెప్పి ఆయన దేవుని మీద నమ్మకం పెట్టుకున్నాడు. యేసు ప్రభు కూడా అంటున్నారు, నేను అన్ని మంచి పనులు చేశాను, నేను ఏ కారణంలో మీరు నా వైపు రాళ్లతో కొట్టడానికి సిద్ధపడ్డారు అని చెప్పి వారిని ప్రశ్నిస్తున్నారు. నేను మాట్లాడిన మాటలు కూడా లేఖనం ప్రకారం ఉన్నాయి. ఎవరి దగ్గరికైతే దేవుని వాక్కు వస్తుందో వాళ్ళు దైవములని చెప్పి లేఖనము చెప్పుటలేదా? అదే మాట కదా నేను చెప్పింది. దేవుని యొద్ద నుండి నేను వచ్చాను, తండ్రి నాలో ఉన్నాడు, నేను తండ్రిలో ఉన్నాను, కాబట్టి నేను దేవుని కుమారునంటే అక్కడ దేవదూషణం అని చెప్పి మీరు నింద మోపుచున్నారని చెప్పి క్రీస్తు ప్రభువు మాట్లాడారు. వారు వెనుతిరగలేదు, కానీ తన యొక్క సత్యాన్ని ప్రకటించారు. మరి మనం కూడా నిజమైన క్రైస్తవ జీవితం జీవించాలంటే ఇర్మియాలాగా దేవుని మీదనే నమ్మకం పెట్టుకోవాలి. దేవుని శక్తి చివరికి గెలుస్తుందన్నటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. యేసులాగా సత్యం నందు మనం నిలకడగా ఉండాలి. పౌల్లాగా మరి గొలుసులు పడినా కూడా మనం క్రీస్తు కొరకే జీవించాలి. క్రీస్తు ప్రభు యొక్క మంచి సేవకుడుగా ఆయన సంతోషపెట్టడమే మన జీవిత లక్ష్యముగా పెట్టుకొని ప్రతి ఒక్క శిల్వ బాధల్ని కూడా మనము సంతోషంగా స్వీకరించి ఆయన నుండి చివరికి బహుమానం పొందే విధముగా మంచి పోరాటాన్ని పోరాడాలి. ఇది క్రైస్తవ జీవనం. అటువంటి జీవితాన్ని ప్రభు మనకు దయచేయాలని ఈ దివ్య పూజ బలిలో మనకి శక్తిని ప్రసాదించమని ప్రార్థిస్తూ రాబోయేటువంటి పరిశుద్ధ వారంలో మరింతగా ప్రభువును వెంబడించేటువంటి ప్రయత్నము సాగిద్దాం. కృపగల సర్వేశ్వర, ప్రేమగల తండ్రి, సమయంలో ప్రభువ సత్య తిరుసభ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభువ పరిశుద్ధ పాపుగారిని, మేత్రాలను, గురువులను, మఠవాసులను మీ పరిచర్య చేయి వారందరినీ ఆశీర్వదించండి. ప్రభువ శ్రీ సభ అనేక రకములైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంది. ప్రభువ ఎదురు సవాళ్ళు వస్తూ ఉన్నాయి తండ్రి. ఈ లోకంలో వాటన్నిటి కొరకు తిరుసభని కాపాడి సంరక్షించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపగల సర్వేశ్వర, ప్రేమగల తండ్రి, క్రైస్తవ జీవనం అంటే మేము ఈరోజు ధ్యానం చేస్తున్నాం. ప్రభువా అది సులభమైనటువంటి జీవితం కాదని, సిలువను మోసుకొని ముందుకు సాగవలసినటువంటి జీవితం అని ప్రభువా మాకు విదితం చేయించున్నారు. మిమ్మల్ని మేము ముందు పెట్టుకొని మిమ్మల్ని వెంబడించి వచ్చేటువంటి శక్తిని మాకు దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపగల తండ్రి, కష్టాల సమయములో, వేధింపుల సమయములో మాకు వచ్చేటువంటి ప్రభువా పరిచర్యలో వచ్చేటువంటి ఎదురు దెబ్బలని ప్రభువా మేము ఎదుర్కొనే విధముగా మమ్మల్ని బలపరచమని వేడుకొనిచున్నాం. ప్రభువా మాకు వచ్చేటువంటి అనేక రకములైనటువంటి వేద హింసల్ని భరించుకొని మీకు సాక్ష్యం ఇచ్చే విధముగా పౌలు లాంటి ధైర్యం ప్రసాదించమని
ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సర్వేశ్వర, ఈ దినం ఈ పూజాబలిని సమర్పిస్తున్నటువంటి బిడ్డలను వారి ఉద్దేశం మీకు సమర్పించుతున్నాం ప్రభువా. వారి ఉద్దేశానుసారముగా వారు ఆశించినటువంటి దీవెనలు దయచేసి ఆయురారోగ్యం ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. తండ్రి, ఈ యొక్క దివ్యవాణి టీవీని ఆశీర్వదించండి. దీని కొరకు ఎన్నో త్యాగాలు చేస్తూ దీని నడుపుటకు సహాయం అందిస్తున్నటువంటి ధర్మదాతలను గొప్పగా ఆశీర్వదించండి ప్రభువా. దీని కొరకు పనిచేస్తున్నటువంటి యాజమాన్యంను, సిబ్బందిని కూడా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపగల సర్వేశ్వర, ప్రేమగల తండ్రి, మా యొక్క దీన ప్రార్థనను ఆలకించి వీటన్నిటిని మీ చిత్తానుసారంగా దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేస్తున్నాము. ఆమేన్. కలువరి సిలువలు కరుణను చిలికిన ప్రభువారాధన. కలువరి సిలువలు కరుణను చిలికిన ప్రభువారాధన. నాకై సిలువను మోసిన దేవా ఏమని స్తుతింతును. నాకై సిలువను మోసిన దేవా నీకేమివ్వగలను. నన్ను నీకే సమర్పించదనయ్యా, నాదంతా నీకర్పించదనయ్యా. నన్ను నీకే సమర్పించదనయ్యా, నాదంతా నీకర్పించదనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. కలువరి సిలువలో కరుణను చిలికిన ప్రభువారాధన. కలువరి సిలువలో కరుణను చిలికిన ప్రభువారాధన. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తుల పితి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమౌట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. దయామయుడవైన ఓ సర్వేశ్వరా, నీ బలిపీఠం వద్ద నిలిచి మీకు యోగ్యమైన సేవలు అందించు భాగ్యమును మాకు దయచేయుము. ఈ బలి అర్పణలో సదా పాల్గొనచ్చు మేము నిత్య రక్షణను పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన మేము నిగ్రహముగా జీవించుచు మీకు కృతజ్ఞత తెలపవలెనని మీరు చిత్తగించితిరి. ఈ విధముగా పాపపూరితమైన మాలోని అహంభావమును విడనాడి నీవు మమ్ము కనికరముతో ఆదరించినట్లే మేము కూడా నిన్ను పోలి
అవసరములోనున్న పేదలను బాధితులను జాలితో ఆదరింపగలుగుదము. కావున అగణిత దూతలతో అనేకమై మేము స్తుతిగీతములతో మేము ఘనపరచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న, ప్రభు నామమున వేంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, మీరు నిజముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరీ సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలగు మరియమాతతోనూ, ఆమె భర్తయు పరిశుద్ధ జుజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. ఇప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతోనేకమయుండు మీకు యుగ యుగములు
గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన యొక్క క్రైస్తవ జీవన యాత్రలో ఎల్లప్పుడూ దేవుని సహాయం అందిస్తూ మనకు ఎదురయ్యేటువంటి సమస్యల్లో తోడుగా నిలవమని ప్రార్థన చేస్తాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటి అనుగ్రహింపుము, మా యొద్ద అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము, మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడగు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడి ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి యేసు ప్రభు. ఈ ప్రభువిందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుతున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. విలువబడిన నీ దేహమి నా జీవాహారము, చిందించిన నీ రక్తమి మా జీవన పానము. విలువబడిన నీ దేహమి మా జీవాహారము, చిందించిన నీ రక్తమి మా జీవన పానము.
చేర్చెదను. నా శరీరమును భుజిస్తేనే, నా రక్తమును మీరు తాగితేనే, అంత్య దినమున నిమ్ము లేపెదను. నా రాజ్యములో నిమ్ము చేర్చెదను. ఇది నిక్కమని సెలవిచ్చిన యేసయ్యా, ఇది సత్యమని పలికిన మా యేసయ్యా. ఇది నిక్కమని సెలవిచ్చిన యేసయ్యా, ఇది సత్యమని పలికిన మా యేసయ్యా. విలువబడిన నీ దేహమి మా జీవాహారం, చిందించిన నీ రక్తమి మా జీవన పానము. విలువబడిన నీ దేహమి మా జీవాహారము, చిందించిన నీ రక్తమి మా జీవన పానము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన విన్నవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మాకు నిత్య రక్షణదాయకమైన ఈ దివ్య బలిఫలములు మాకు భద్రతను వసగునుగాక. పవిత్రమైన ఈ బలి సకల కీడుల నుండి మమ్ము సంరక్షించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మీ శిరముంచి దైవాశీస్సుల కొరకై ప్రార్థింపుడు. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, నీ రక్షణానుగ్రహమును కాంక్షించుచున్న నీ సేవకుల మనవులను ఆలకింపుమని ప్రార్థించుచున్నాము. వారు అన్ని కీడుల నుండి విముక్తిని పొంది ప్రశాంత మనసులతో మిమ్ము సేవింతురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. శిలువపై మరణించిన యేసా, నా పాప భారాన్ని తొలగించిన నజరేయా. శిలువపై మరణించిన యేసా, నా పాప భారాన్ని తొలగించిన నజరేయా. స్తోత్రమయా 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 స్తుతి స్తోత్రమయా 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 స్తుతి స్తోత్రమయా. శిలువపై మరణించిన యేసా, నా పాప భారాన్ని తొలగించిన నజరేయా.
చేసితి దేవా, ఎన్నో మారులు అవమానపరచితి ప్రభువా. పాపము చేసితి దేవా, ఎన్నో మారులు అవమానపరచితి ప్రభువా. క్షమించరావా కరుణామయా, క్షమించరావా కరుణామయా, ఈ ఘోర పాపిని మనసారా. స్తోత్రమయా స్తోత్రమయా